హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, బెల్ ఐకాన్ సింబల్ ఆన్లో పెట్టుకొని నోటిఫికేషన్ వస్తాయి. ఇప్పుడు మనం ప్రీపెయిడ్ అంటే ఏంటి, పోస్ట్ పెయిడ్ అంటే ఏంటి తెలుసుకుందాం. అసలు ప్రీపెయిడ్ అనగా ఏమిటి? ప్రీపెయిడ్ అంటే ఫ్రెండ్స్, మనం ప్రీపెయిడ్ అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ వాళ్ళకి పెడతాం. ఎంత 349 పెట్టాను నేను, వాళ్ళు రీఛార్జ్ అనేది చేయడం జరుగుద్ది. ఎవరు? ఎయిర్టెల్ కస్టమర్ కేర్ వాళ్ళు, ఎయిర్టెల్ వాళ్ళు చేయడం జరుగుద్ది. చేసిన తర్వాత మనకైతే మనం డబ్బులు కట్టవసరం లేదు, వాళ్ళే చేస్తారు. మంత్లీ అయిన తర్వాత ఇది ఎలా అంటే కాల్స్ ఎన్ని వాడాం, అది ఎంత వాడాం, డేటా ఎంత వాడాం అనేది వాళ్ళు మంత్లీ ఎండింగ్లో కౌంటింగ్ చేసుకుంటారు. కౌంటింగ్ అయిన తర్వాత అప్పుడు వీళ్ళు మనం ఎంత అయితే వాడామో, ఇది ఎంతైతే వాడామో కాల్స్ డేటా, దానికి మాత్రమే డబ్బులు తీసుకుంటారు. తీసుకొని ఎక్కువ వాడినా తీసుకోరు, 349 తీసుకుంటారు. తక్కువ వాడితే తక్కువ ఇస్తారు. అది అయిన తర్వాత పోస్ట్ పెయిడ్ అంటే ఏంటంటే, పోస్ట్ పెయిడ్ మనం నార్మల్గా ఇంటికాడ కూర్చో రీఛార్జ్ చేస్తాం కదా, అలా రీఛార్జ్ చేసుకుంటేనే మన అకౌంట్లో రీఛార్జ్ అనేది రావడం అనేది జరుగుద్ది, లేకపోతే జరగదు, అది అసాధ్యం. ఇప్పుడు ఈ ప్రీపెయిడ్ అనేది ఎవరు వాడతారంటే ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు, పెద్ద పెద్ద ఎంప్లాయీలు, ఇటువంటి వాళ్ళు వాడతారు. వాళ్ళంటి వాళ్ళు వాడుతున్నారంటే ఇది రిచ్ అని అనుకోవడానికి ఏమీ లేదు, మనం కూడా వాడచ్చు. మనలాంటి వాళ్ళ కోసం బెనిఫిట్గా పెట్టారు అది ప్రీపెయిడ్ అనేది. పోస్ట్ పెయిడ్ అనేది రీఛార్జ్ చేసుకుంటమే, మనం వాడకపోయినా వాడికి అనవసరం కదా, అందువల్ల మనకే లాస్. అదే ప్రీపెయిడ్ అంటే మనం వాడకపోయామనుకో, దానికి డబ్బులు వేయడు, వాడితేనే వేస్తాడు, అదే బెటర్ కదా. వీడియో నచ్చితే లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చేసి నాకు కొంచెం బూస్ట్గా ఉంటుంది.